నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ. నేను జ్యోత్స్న. కాళ్లలో సిరలవాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్లలో సిరలవాపు వస్తుందా? బీపీ, షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేసుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతుంటారా? సిరలవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు మనకు తెలియజేసేందుకు ఎవిస్ హాస్పిటల్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్కు కాల్ చేయండి. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్, అసలు ఈ వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయో ముందుగా మాట్లాడుకున్న తర్వాత ట్రీట్మెంట్, ఇతరత్ర విషయాలకు వెళ్దాము. అసలు ఎందుకు వస్తాయి డాక్టర్? సో వారికోస్ వెయిన్స్ అంటే సిరల్లో లోపం, అంటే కాళ్ళలో బయలుదేరిన సిరలు కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల బ్లడ్ పైకి వెళ్ళలేకుండా కాళ్ళు అలాగా అలా నివసించి అలా పర్మనెంట్గా ఉండిపోతే ఆ బ్లాక్నెస్, ఆ నొప్పులు, ఆ పుండ్లు పట్టడం, దురదలు పెట్టడం, డిస్కంఫర్ట్, అంటే చాలామంది కాళ్ళు చీదరగా ఉంది, డిస్కంఫర్ట్గా ఉంది అంటారు, తిమ్మురులు వేయటం, ఇవన్నీ కూడాను వారికోస్ వెయిన్స్ లక్షణాలు. ఈ వారికోస్ ఎందుకు ఏర్పడతాయి అంటే చాలామంది పొరబడి ఇది యాక్చువల్గా నిల్చోవడం వల్ల ఏర్పడతాయి అనుకుంటారు. లేదండి, మోస్ట్ కామన్ ఇది వంశపారంపర్యం. కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని ఫ్యామిలీస్లో ఎక్కువగా రన్ అవుతుంటుంది. 96% ఆఫ్ ద టైం ఒక ఫ్యామిలీలో వాళ్ళ మదర్కో, ఫాదర్కో, మేనమామలకో వాళ్ళకు ఉండటం జరుగుతుంది. సో ఇది చాలా కామన్గా ఈ ఫ్యామిలీస్ రన్ అవుతుంది. అండ్ అది నిల్చుని ఎక్కువగా జాబ్ చేసుకునే వాళ్ళు దాని తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కానీ రావటం మాత్రం ఇది ఒక వంశపారంపర్యత వల్ల అధికంగా వస్తుంది. డాక్టర్, అంటే ఇది ఇనీషియల్గా ఎట్లా తెలుస్తుంది? అంటే ఇప్పుడు వంశపారంపర్యంగా ముందు వాళ్ళకు ఉందనుకోండి, ఇప్పుడు వీళ్ళకి వస్తుంది అన్నటువంటి విషయం ముందుగా ఒక సైన్ అయితే మనకు తెలియజేస్తుంది కదా మన బాడీ. అట్లా ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందా? రైట్ అండి, అంటే ఇప్పటికి కూడాను సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేయాలండి. సో బేసిక్గా కాళ్ళు కలర్ మారటం కానీ, కాళ్ళు వెయిన్స్ ఉబ్బి కనిపించడం కానీ, కాళ్ళు నొప్పులు రావటం కానీ, కాళ్ళు కొంచెంసేపు నడిస్తే బాగా పీకటం కానీ, సాయంకాలం అవుతున్న కొద్దీ కాళ్ళు నొప్పులు వేయటం, ఎవరైనా పట్టి పెడితే బెటర్ అనిపించడం కానీ, కాళ్ళు చిన్న చిన్న దెబ్బలు తగిలితే మానకపోవడం, కాళ్ళు పుళ్ళు అధికంగా పట్టడం. కాళ్ళు పుళ్ళు పడడానికి 80% కారణం వారికోస్ వెయిన్స్. ద మోస్ట్ కామన్ కాజ్ ఇస్ వాస్కులర్ ప్రాబ్లమ్, నాట్ షుగర్ వల్ల కాదు, అత్యధికంగా వాస్కులర్ సమస్యల వల్ల పుళ్ళు పడతాయి. అలానే వేరే ఇంకేమన్నా కాళ్ళ సంబంధితమైన ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా తొందరగా ఒక వాస్కులర్ డాక్టర్ చూపించుకొని దీన్ని ఇవాల్యుయేట్ చేయించుకొని ఇది ఎలాగ స్కాన్ చేస్తే ఎలా చేస్తే తగ్గుతుంది అని ఒక పరీక్ష చేసి చూసుకోవాలి. సో అలా చేస్తే దీనివల్ల తొందరగా అవేర్నెస్ పెరుగుతుంది. అవేర్నెస్ పెరగడం వల్ల తొందరగా డయాగ్నోస్ అవుతుంది. తొందరగా డయాగ్నోస్ అవ్వడం వల్ల తొందరగా తగ్గుతుంది. అండ్ సార్, ఇట్లా కాళ్ళలో పుండ్లు పడ్డాయి అనుకోండి, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఒకవేళ ఇది పక్షవాతంగా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయా? రైట్, అంటే పక్షవాతం అని చెప్పలేము, బట్ కాళ్ళలో పుళ్ళు పడితే అవి తగ్గవు. వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి లోపల ఆ వాస్కులర్ సప్లైని బాగు చేస్తే తప్ప అవి తగ్గవు. అలా తగ్గని ఏళ్ళలో ఏమవుతాయి, అవి బాగా పెరగటం, లేదంటే కాలిపోయింది అనుకోండి, ఆ బ్యాక్టీరియా ఈజీగా దూరుతాయి దాని లోపలికి. అలా ఈజీగా దూరి ఆ స్కిన్ తరచూ ఇన్ఫెక్ట్ అయిపోయి బాగా నొప్పి, బాధ ఇట్లాంటివి కలిగించడం, ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. సో ఫండమెంటల్ ఏంటంటే ఈ పుండ్లని తగ్గించాలి అంటే ఈ లోపల వారికోస్ వెయిన్స్ తగ్గాల్సిందే. ఈ పుళ్ళు ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతారు, వాళ్ళ పని చేసుకోలేరు, వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఈ పుళ్ళకి రకరకాల డ్రెస్సింగ్లు, ఆయింట్మెంట్లు ఇంటి దగ్గర డాక్టర్లు చెప్తారు. దానివల్ల ఇంకా ఈ పుండ్లు ఇంకా బాగా పెరిగిపోతాయి. సో వీనస్ అల్సర్, ఆర్టరీ అల్సర్స్ ఇవన్నీ కలిపామంటే 1% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ ఇట్. సో మన భారతదేశంలో 1% మందికి ఈ కాళ్ళలో పుళ్ళు ఏర్పడి బాగా బాధపెడుతూ ఉంటాయన్నమాట. సో డెఫినెట్గా ఇది ఒక పెద్ద మేజర్ మెడికల్ ప్రాబ్లము. ఇది తగ్గించాలి. ఇది తగ్గించినప్పుడు ఆ కాళ్ళ పుండ్లు పెరిగి కొన్నిసార్లు కాలు తీసేయటం కానీ, కాలు సెప్టిక్ అవటం అంటారు ఊళ్ళలో, లేకపోతే గ్యాంగ్రీన్ అంటారు. రెండు సేమ్ బేసిక్గా అవి అవుతాయి అన్నమాట. అవి అయితే ఏంటంటే అవి తీసేసి మనం అప్పుడు అక్కడికడే యాంపిటేషన్ చేయాలి. ఒకసారి యాంపిటేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పటికీ లైఫ్ లాంగ్ వేరే వాళ్ళు డిపెండెంట్గానే అయిపోతారు. సో వీళ్ళ కోసం మరొక ఇద్దరు ఉద్యోగాలు పనులు మానుకొని వీళ్ళ చుట్టూ పనులు చేస్తూ ఉండాలి, లేకపోతే ఆ కాలు బతికే అవకాశం లేదు. వాళ్ళకి వేరే పనులు కూడా చేసుకోలేరు. సో డెఫినెట్గా ఈ పుండు పడడం వల్ల పారాలిసిస్ రాదు, బట్ ఓవరాల్గా వేరే సమస్యలు చాలా, అంతకన్నా తీవ్రమైన సమస్యలు చాలా వస్తాయి. అంటే డాక్టర్, పుండ్లు పడడం అంటే అది ఏ స్టేజ్లో ఉన్నట్టు? సో ఎవరికైనా కాలు నల్లబడింది, వారికోస్ వెయిన్స్ వల్ల కాలు నల్లబడింది అంటేనే కనీసం 10 నుంచి 12 ఏళ్ళు నెగ్లెక్ట్ చేస్తేనే కాలు నల్లబడుతుంది. అదే మాదిరి కాళ్ళ పుండు పడిందంటే ఒక 12 to 15 ఇయర్స్ నెగ్లెక్ట్ చేస్తే, అంటే ఈ నలుపు స్టేజ్లో కూడా దాన్ని పట్టించుకోకపోతే అప్పటికి కూడా సరైన వాస్కులర్ డాక్టర్ మీకు దొరకపోవడం కానీ, దొరికినా వాళ్ళు చెప్పిన అడ్వైస్ మీరు ఫాలో అవ్వకపోవడం కానీ ఇట్లాంటివి చేస్తే మాత్రమే ఈ పుళ్ళు ఏర్పడతాయి. సో ఈ పుళ్ళు ఏర్పడ్డాయంటే డెఫినెట్గా ఇది క్రానిక్ సివియర్ ప్రాబ్లం, ఇది ఎన్నో ఏళ్ళుగా నెగ్లెక్ట్ చేసినంత అర్థము. సో అందుకే ఆబ్వియస్లీ తగ్గించడానికి కొంత టైం పడుతుంది, బట్ ఓవరాల్గా చాలా బాగా తగ్గుతుంది. డాక్టర్, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? రైట్, సో ఒకసారి ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అని మనం డిసైడ్ చేసుకున్నాక ట్రీట్మెంట్ ఇప్పుడు కొత్త పద్ధతులు, అంటే కృత్రిమ పద్ధతులు చాలా వచ్చాయి.
దీనిలో ప్రప్రథమైనది లేజర్ అబ్లేషన్. లేజర్ అబ్లేషన్ అంటే ఏం చేస్తామంటే చిన్న స్కాన్ చేసుకుంటూ ఒక సూది పెట్టి లోపలికి ఒక వైర్ పంపించి ఆ లోపల వెయిన్స్ అన్ని కరిగిపించేస్తాం. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. ఇది ఒక 15 to 20 minute ప్రొసీజర్. ఇది చేసుకున్న 2-3 అవర్స్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే నుంచి పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది. దీనికన్నా ఇంకా కొత్తగా ఇప్పుడు గ్లూ అని చేస్తున్నాం. ఎలా అంటే ఇదే పద్ధతిలో వెయిన్స్ని యాక్సెస్ చేసుకొని లోపలికి ఒక చిన్న క్యాథెటర్ పంపించి దాని చివర హీట్ ఉండదు. లేజర్ అంటే హీట్ ద్వారా కరిగిస్తామని చెప్పాను కదా. ఇప్పుడు అలా చేయకుండా దాని చివర ఒక చిన్న రంధ్రం ద్వారా చిన్న బంక లాంటిది ఎక్కిస్తామన్నమాట. ఎక్కిస్తే ఆ వెయిన్ ఆటోమేటిక్గా కెమికల్లీ సీల్ అయిపోతుంది. ఈ గ్లూ చేస్తే ఇంకా లెస్ పెయిన్ఫుల్, అంటే కనీసం ఆ లేజర్లో కనీసం చిన్న గుచ్చిన ఫీలింగ్ అని ఉంటుంది. ఈ గ్లూలో అది కూడా ఉండదు. చేసుకున్న అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం మత్తీయడం ఉండదు కాబట్టి అదే రోజు సాయంకాలం నుంచి పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. మెట్లు ఎక్కొచ్చు, దిగొచ్చు, షాపులు చూసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఇలా చేస్తేనే తగ్గుతుంది. ఏమి చేయకూడదు అంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఇంత మోడర్న్ మెడిసిన్ వచ్చిన తర్వాత పలు దగ్గర కట్ చేసి ఈ వెయిన్స్ని ఒక్కొక్కటి తీసే స్ట్రిప్పింగ్ ఆపరేషన్ చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. దానిలో కట్ చేయడం ఉంటుంది, కుట్లేయడం ఉంటుంది, మత్తేయడం ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత ఈ స్ట్రిప్పింగ్ ఆపరేషన్ కొన్ని 50% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల రకరకాల వేరే సమస్యలకి దారితీస్తుంది. సార్, ఇప్పుడు ఈ కరోనా వచ్చిన అంటే ఈ దీంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉందా? రైట్ అండి. సో ఈ కరోనాకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. బేసిక్గా ఏంటంటే కాళ్ళలో పడే అవకాశం కరోనా వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ కరోనా అప్పుడు ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ కూడా బాగా పెరిగిపోవటం జరిగినాయి. బట్ అప్పుడు కూడా మేమేంటో ఒక నాన్ కరోనా హాస్పిటల్ కానీ ఆపరేట్ చేసాం. మా దగ్గర పీక్ ఆఫ్ కరోనా లాక్డౌన్లో కూడా కరోనా వచ్చే రిస్క్ ఎవరికి లేదు. మా వాళ్ళు ఎవరికి రాలేదు. మా పేషెంట్స్కి కానీ మా స్టాఫ్కి కానీ మేము అన్ని రకాల ప్రికాషన్స్ ఫాలో అయ్యాం. అండ్ కరోనా పేషెంట్స్ని తీసుకోలేదు. మీరు చూసే ఉంటారు పేపర్లలో గట్రా రాశారు, కరోనా హాస్పిటల్స్ చాలా విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నాయి ఇవన్నీ అనేసి. మేము ఆ టెంప్టేషన్కి ఎప్పుడు లోన్ అవ్వలేదు. మా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిలాసఫీ. మాకు తెలిసిన బెస్ట్ కేర్, ఇండియాలో బెస్ట్ వాస్కులర్ కేర్ ఇచ్చే కెపాసిటీ మాకు ఉన్నప్పుడు మేము ఊరికి ప్రతిరోజు అవసరం బట్టి మార్చాల్సిన అవసరం మాకు లేదు. సో ఓవరాల్గా ఏంటంటే అప్పుడు ఫియర్ లేదు. ఇప్పుడు ఏంటంటే అందరూ చేయించుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి కొంతమంది కరోనా వచ్చిందో కొంచెం బాడీ వీక్ అవడం అట్లా అవుతాయి. అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చేసుకున్న సేమ్ నుంచి పనులన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. డాక్టర్, మీతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి నుంచి. ప్రభాకర్ రెడ్డి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్, నాకు మోకాల కాడ కొంచెం సైడ్ వాపు ఉంది సార్, లో సైడ్. అలాగే రైట్. సో మోకాల దగ్గర వాపు, దీనికి చాలా కారణాలు ఉంటాయి. మోకాలు వాచిపోయి ఉండొచ్చు, లేదా మోకాలు సంబంధమైన ఉండొచ్చు, లేదంటే వ్యారికోస్ వెయిన్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఏమన్నా అక్కడ చిన్న గడ్డల మాదిరి అయి ఉండొచ్చు. సో ఏ కారణంగా ఉందో మనం చూడాలి. సో ఇక్కడ మా దగ్గర ఫిలాసఫీ ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ మేము ఆ స్కానింగ్, అంటే ఈ వ్యారికోస్ వెయిన్స్ సంబంధమైన స్కానింగ్ అందరికీ ఫ్రీగా చేస్తాం. దగ్గర 38,000 మంది పేషెంట్స్కి ఫ్రీగా జరిగింది మా దగ్గర స్కానింగ్. మా బ్రాంచీలన్నింటిలో కూడా ఫ్రీగా జరుగుతుంది. సో మాకు బ్రాంచీలు హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో, రాజమండ్రిలో, తిరుపతిలో, బెంగళూరులో, మైసూర్లో, చెన్నైలో, కోయంబత్తూర్లో ఉన్నాయి. సో మీరు ఏ దగ్గర, మీకు బెంగళూరు దగ్గర ఉండొచ్చు, లేదంటే తిరుపతి దగ్గర ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్, మీరు ఎక్కడికి వచ్చినా కూడా మీకు స్కానింగ్ అనేది కంప్లీట్గా చేస్తాం. చేసి ఇది వాస్కులర్ వల్ల వచ్చిన గడ్డ లేకపోతే వేరే సంబంధం వల్ల వచ్చిన గడ్డ అప్పటికప్పుడు డయాగ్నోసిస్ చెప్తాం. ఈ స్కానింగ్కి మేము ఎప్పుడు ఎటువంటి రుసుము తీసుకోలేదు. మా కన్సల్టేషన్ ఫీజులోనే ఈ స్కానింగ్ అనేది అందరికీ ఫ్రీగా చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న ప్రతి సెంటర్లో ఒక అల్ట్రాసౌండ్ మిషన్ ఫ్రీగా పెడతాం పేషెంట్స్ అందరికీ. సో ఇలా చేస్తే ఏంటంటే ప్రాబ్లం మనకి ఫస్ట్ ఐడెంటిఫై అవుతుంది. ఈ వాస్కులర్ డిపార్ట్మెంట్లో కళ్ళతో చూసి, చేతితో పట్టుకొని, లేదా స్టెథోస్కోప్ పెట్టి చూసేది ఏమి ఉండదు. ఇందులో కంపల్సరీగా ఏదో స్టేజ్లో స్కానింగ్ చేయాల్సిందే. సో ఆ స్కానింగ్కి మళ్ళీ వాళ్ళకి బయటికి పంపించడం, బాధ పెట్టడం మాకు ఇష్టం లేక మేము వాళ్ళందరికీ ఫ్రీగా చేస్తున్నాం. సో మీరు డెఫినెట్గా రండి, చూపించండి, చూస్తే మనకు క్లియర్గా ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. సార్, మరో కాలర్ ఉన్నారు, విజయ్, ప్రకాశం జిల్లా నుంచి. విజయ్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి సార్. నమస్తే. చెప్పండి సార్. మన ట్రీట్మెంట్కి ఏపీ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవ్వాలి. రైట్. సో మన ఎవిస్ హాస్పిటల్లో చేసే లేజర్ ట్రీట్మెంట్కి ఏపీలో కానీ తెలంగాణలో కానీ మన సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కానీ ఏ స్కీములు కూడా వర్తించవు. ఇక్కడే కాదు, మా దగ్గరే కాదు, మీరు ఎక్కడ ఎప్పుడు మీకు ప్రాపర్గా లేజర్ చేసినా కూడా దానికి ఆరోగ్య స్కీమ్ వర్తించదు. ఎందుకంటే ఆరోగ్య స్కీమ్లోకి ఎంటర్ చేయాలి లేజర్ అబ్లేషన్ అని. ఆ కోడ్ అందులో లేదు. సో ఆరోగ్యశ్రీలు ఉన్నది ఏంటంటే కోసేసి చేసే ఆపరేషన్ మాత్రమే ఉంది.
సో మీకు చాలామంది డాక్టర్లు సరే ఏదో ఎంత వచ్చినా ఇన్కమే కదా అని ఈ విషయం చెప్పకుండా కోర్సెస్ ఆపరేషన్ చేస్తారు. మీరు క్లియర్గా కనుక్కోండి మీ ఇంటి దగ్గర హాస్పిటల్లో ఇది ఉందా లేదా అనేది. మేము కానీ లేకపోతే ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడాను ఈ ఆరోగ్య స్కీమ్ని తీసుకోవడం వీలు పడదు. దీనికి 2 కారణాలు. ఒకటి సింపుల్గా ఇది ఆ కోడ్ లేదు కాబట్టి వీలు పడదు. రెండోది ఇంత ఎక్కువ డిస్పోజబుల్స్ ఖర్చు పెట్టిన తర్వాత మేము గవర్నమెంట్ 6 నెలలకో 3 నెలలకో నెల రోజులకో పేమెంట్ చేయడం అనేది వెయిట్ చేయడం కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే మాకు సప్లై చేసే అన్ని ఫారెన్ నుంచి రావాలి లేజర్ ఫైబర్స్. వాళ్ళెవరు వెయిట్ చేయరు. ఈ గవర్నమెంట్ యొక్క సొంత వర్కింగ్ మెకానిజం అంతగా తెలుసుకొని ఆ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇస్తాంలే అని అనుకుని వాళ్ళు వెయిట్ చేయరు. సో హై డిస్పోజబుల్ వాల్యూ ఉన్నవి ఏవి కూడా మోకాలు మార్పిడి అవనివ్వండి, లేకపోతే లేజర్స్ అవనివ్వండి, కాస్ట్లీ కళ్ళలో పెట్టే లెన్స్ బాగా ఖర్చు అయ్యి మంచి ఫారెన్ క్వాలిటీ లెన్సులు కానివ్వండి, ఇవేవి కూడా ఆరోగ్యశ్రీలో మీకు కవర్ అవ్వు. ఆ విషయం మీరు గమనించి దాని ప్రకారం మీరు డిసైడ్ చేసుకొని చేయించుకోండి. పాత రకం ఆపరేషన్ చేస్తారు ఆరోగ్యశ్రీలో, దాని తప్పులేదు, దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, బట్ అది ఫ్రీగా అవుతుంది తమరికి. బట్ లాసెస్ ఉంటాయి. కనీసం 15 రోజులు నడిచే అవకాశం ఉండదు, 30 నుంచి 40 కుట్లు పడతాయి. అదంతా అయిన తర్వాత కట్ చేసే పద్ధతిలో మీకు వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేస్తే దగ్గర 60% సక్సెస్ అయ్యి 40% మందికి ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ సార్ ఈ లేజర్ ఎబిలేషన్ చేసినట్లయితే ఆ రోజే ఈవినింగ్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, జస్ట్ 15 మినిట్స్ అట్లా ఉంటుందని చెప్పారు కదా ప్రాసెస్. అంటే దీని ఎట్లా ఉంటుంది అంటే కంపేర్ చేసుకున్నప్పుడు అది కవర్ అవుతుంది కదా అని చెప్పేసి కట్ చేసేటువంటి సర్జరీకే చాలామంది డబ్బులు లేకపోతే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ దానివల్ల ఉపయోగం ఎట్లా ఉంటుంది, దీనివల్ల ఉపయోగం అంటే ఇది ఏ విధంగా ఎక్కువగా ప్లస్ అవుతుంది సార్? అదేనండి. సో మనం ఎప్పుడు కూడాను కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది మనం ఎప్పుడు చేస్తాం. ఒక 2 వస్తువులు కొనుక్కున్నప్పుడు ఇదేం క్వాలిటీ. దీంతోపాటు మనం ఎప్పుడు చేయాల్సింది, చాలాసార్లు చెయ్యనిది ఏంటంటే ఎఫర్ట్ బెనిఫిట్ అనాలిసిస్. అంటే ఒకవేళ నేను కట్ చేసేసిన ఆపరేషన్ చేసుకున్నాను, సరే దాని ఖర్చు తక్కువ, సరే, బట్ ఒకవేళ 40% ఫెయిల్ అయిందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఈ బస్ ఛార్జీలు ఎంత అవుతాయి, మళ్ళీ అక్కడ వెయిట్ చేసే ఛార్జీలు ఎంత అవుతాయి, మళ్ళీ రెండోసారి చేస్తే మళ్ళీ దానికి అయ్యే కుట్లు అవన్నీ సో అవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. నా ఎక్స్పీరియన్స్లో మనం రూపాయికి చేసినా 10 రూపాయలు చేసినా పేషెంట్ ఫెయిల్ అయితే అంతే డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతాడు. ఆపరేషన్ ఫెయిల్ అయితే అదేం డాక్టర్ గారు 10 రూపాయలు ఎక్కువ కట్టేవాళ్ళం కదా, తగ్గించలేకుండా పంపించారు ఏంటి అంటారు. సో అది ఎఫర్ట్కి కూడా మనం ఒక వాల్యూ పెట్టి చేయటం అనేది అవసరం. అది నా పర్టికులర్ వ్యూ. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా ఆరోగ్యశ్రీ కూడా తీసుకొని ఆరోగ్యశ్రీలో కటింగ్ ఆపరేషన్ వాళ్ళకి డబ్బులు కట్టే వాళ్ళకి లేజర్ ఆపరేషన్ చేయడం నాకు పెద్ద పని కాదు. ఇండియాలోనే అత్యధికమైన నెంబర్ ఆఫ్ వాస్కులర్ ప్రొసీజర్ నేను చేస్తున్నాను. కానీ నేను కావాలని చేయట్లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఫెయిల్ అయిన వాళ్ళైనా, లేజర్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళైనా, డబ్బు కట్టి చేసిన వాళ్ళైనా, కట్టకి చేసిన వాళ్ళైనా 50% అంటే ఒక బిళ్ళ మనం ఒక రూపాయి బిళ్ళ టాస్ చేసినంత సక్సెస్ రేట్ ఉన్న ప్రొసీజర్ చేసామంటే ఫెయిల్ అయితే వాళ్ళు ఎక్కడే కూర్చొని అదే బాధపడతారు. సో నేను అగ్రీ అవ్వను, అది నా పర్సనల్ వ్యూ. ఆఫ్ కోర్స్ ఎవరి ఇష్టం వాళ్ళు ఫాలో అవ్వచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఒక మెడికల్ ప్రొసీజర్ ప్రతిసారి కూడా డబ్బులు తోల్చడం కరెక్ట్ కాదు. గుడ్ కేర్ కాస్ట్ మనీ. ఒక లేజర్ క్యాథెటర్ అవనివ్వండి, లేజర్ ఫైబర్ అవనివ్వండి, ఒక మంచి డాక్టర్కి మనం ఇవ్వాలనుకున్న ఫీజు అవనివ్వండి, ఏదన్నా కూడా దానికి ఒక ఖర్చు అంటూ ఉంటుంది. ఇఫ్ యూ పే ఫర్ పీనట్స్ విల్ గెట్ మంకీస్. సో మనం పీనట్స్కి పే చేస్తే మంకీస్ వస్తాయి. సో దట్స్ మై వ్యూ. ఆఫ్ కోర్స్ ఎవరి ఇష్టం వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సార్ కాలర్ ఉన్నారు, సైదులు ఖమ్మం నుంచి. సైదులు గారు, సైదులు గారు వినిపిస్తోందా? డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. హలో, చెప్పండి. నమస్కారం అమ్మా. చెప్పండి. నమస్కారం సార్, ఖమ్మం సార్, నా పేరు సైదులు అండి. అయ్యా సార్, అయితే ఇప్పుడు హైదరాబాద్ లో మన హాస్పిటల్ ఎక్కడ సార్? హైదరాబాద్ కానీ విజయవాడ కానీ? సో మన హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 1లో ఉంటుంది. అది కాకుండా విజయవాడకు బ్రాంచ్ ఉంది, ఖమ్మంకి అది దగ్గర అక్కడ రండి, లేదంటే మెయిన్ హాస్పిటల్ హైదరాబాద్ ఉంది. సార్ ఇక బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా? యా, అబ్సల్యూట్లీ అండి. సో అదే ఇవన్నీ అడ్వాంటేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లాగా మీకు ఈ పలానా జబ్బు ఉంది, ఆ జబ్బుతో డాక్టర్ చేత క్లియరెన్స్ తీసుకురండి, ఆ టెస్టులు చేసుకురండి, షుగర్ కంట్రోల్ ఉందా లేదా టెస్టులు చేసుకురండి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఈ రోజుల్లో లేజర్కి లేదు. ఈ లేజర్ చేయాలనుకునే వాళ్ళకి మనం చిన్న సూది గుండా చేస్తాం కాబట్టి, ఎక్కువ మత్తు ఇవ్వం కాబట్టి, అదే రోజు సాయంకాలం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి లాంగ్ టర్మ్ మార్బిడిటీ మనం ఎక్స్పెక్ట్ చేయం లేజర్ వల్ల. కాబట్టి వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, బీపీ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, వేరే ఏ కోమోర్బిడ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇవాళ ఒక పేషెంట్ చెప్తున్నారు నాకు థైరాయిడ్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఇంకేదో ఉంది. ఇవన్నీ మాకేం ప్రాబ్లం కాదు, ఎందుకంటే లిటరల్గా 10 నిమిషాలు కూడా కాదు, లోకల్ అనెస్థీసియా ప్రొసీజర్. ఇది మోడర్న్ టెక్నాలజీ వల్ల వీలు పడుతుంది, నా తెలివి వల్ల, నా స్కిల్ వల్ల కాదు. ఆ లేజర్ ఫైబర్సు, ఆ లేజర్ మిషన్స్, ఆ అబ్సల్యూట్లీ హై క్వాలిటీ కలర్ డాప్లర్ స్కానింగ్ మిషన్స్, అవి కూడా మళ్ళీ
ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒకటి దగ్గర దగ్గర మన ఏవి సంస్థలో 25 స్కానింగ్ మిషన్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను ఇంత ఎక్స్పెండ్ చేసి మనం స్పెండ్ చేస్తేనే ఈ పద్ధతి కరెక్ట్గా వస్తుంది. సార్ కాలర్ ఉన్నారు డేవిడ్ సికింద్రాబాద్ నుంచి. డేవిడ్ గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్తో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి సార్కి. హలో చెప్పండి అయ్య గారు. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అయ్య గారు. సార్ ఇది అరికాళ్ళు బాగా నొప్పులు ఉంటున్నాయి సార్. అది నొప్పులు ఉండి రాత్రి పూట ఇది పోటు లాగా వస్తున్నాయి సార్ రాత్రి పూట. రైట్. సో అరికాల్లో నొప్పులు వస్తున్నాయి, ఈవినింగ్ అవుతున్న కొద్దిగా పెరుగుతున్నాయి, రాత్రిపూట బాగా పెరుగుతున్నాయి. ఇది వారికోస్ వెయిన్స్ వల్ల అయ్యుండొచ్చు. కొన్నిసార్లు ఎక్కువగా వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా రావచ్చు, కొన్నిసార్లు షుగర్ ఉంటే కూడా అలా రావచ్చు, కొన్నిసార్లు ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే కూడా అలా రావచ్చు. ఇలా చాలా కారణాల వల్ల మీకు అలాంటి పెయిన్ అరికాలు రావచ్చు. అందులో వాస్కులర్ కారణం నేను మాట్లాడుతున్న కారణం కూడా ఒకటి, అలాగే వేరే కారణాలు కూడా ఉంటాయి. సో కరెక్ట్గా మీకు ఏ కారణం వల్ల వస్తుందని మనం చెక్ చేసి చూడాలి. సో ఆ కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి రండి, చూసి చెప్తాను. మా దగ్గర ఇందాక చెప్పినట్టుగా ఈ వారికోస్ సంబంధితమైన స్కాన్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుంది. సో మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా మేము క్లియర్గా ఐడెంటిఫై చేసి పంపించగలం. అండ్ సార్ ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు కాళ్లలో పుళ్ళు పడ్డం అంటే దగ్గర దగ్గర 10 నుండి 12 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేయడం వల్లే ఆ స్టేజ్ వరకు వస్తున్నారు. అంతకన్నా ముందు వస్తే ఇంకా ఈజీగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది కదా సార్. అయితే ముందుగా ఈ కాళ్ళలో తిమ్మిర్లు, కాళ్ళు లాగడం ఇవన్నీ మీరు అంటే సిమ్టమ్స్ లాగా చెప్పారు. చాలా మంది కంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత కాళ్ళు లాగడము, తిమ్మిర్లు ఇవి కూడా వింటూ ఉంటాము. అంటే ఇదే అని ప్రెడిక్ట్ చేసి దిస్ ఇస్ ద రైట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా మేబీ ఈ ప్రాబ్లం ఉండుంటుంది అని వాళ్ళు ఎప్పుడు ప్రెడిక్ట్ చేయగలుగుతారు? అంటే వాళ్ళు ప్రెడిక్ట్ చేసుకోవాలి అనుకోవడం పొరపాటు. ఫండమెంటల్ ఏంటంటే డాక్టర్లు ఉన్నది ఏంటంటే మీకు ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పడానికి కూడా డాక్టర్లు ఉంటారు. సో డెఫినెట్గా ఈ నొప్పి ఇంత పెరిగితేనే వస్తాను డాక్టర్ దగ్గరికి, లేకపోతే ఇంట్లో ఉండేదో నాకు తెలిసిన చిట్కాలు చేస్తాను అనేది పొరపాటు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఈ ఇంట్లో చిట్కాల వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. కాళ్ళకి పసుపు, లేకపోతే కొబ్బరి నూనె, లేకపోతే రకరకాల డ్యామేజింగ్ సబ్స్టెన్సెస్ రాసేసి ఇంకా పెంచుతున్నారు ప్రాబ్లమ్ని. సో అది కరెక్ట్ కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈజీగా ఒక వాస్కులర్ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. కాళ్ళల్లో చీదు రావటం, నొప్పి రావటం, బాధ రావటం, బరువులు ఎక్కటం ఇట్లా ఉన్నప్పుడు ఒక వాస్కులర్ డాక్టర్ని సంప్రదించాలి. ఇది షుగర్ వల్ల, వయసు వల్ల వచ్చేసిందని వాళ్ళు మట్టుగా వాళ్ళు డయాగ్నోస్ చేసుకోకూడదు. అలా వాస్కులర్ డాక్టర్కి వెళ్ళటం కష్టమనే ఇన్ని బ్రాంచెస్ పెట్టడము, ఇంత ఎక్స్పాండ్ అవ్వటము. ప్రతి ఎక్స్పాన్షన్ మాకు యాక్చువల్గా కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. మాకు హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ రన్ చేస్తేనే యాక్చువల్గా లాభాలు వస్తాయి. కానీ ఈ బ్రాంచ్లని పెట్టింది ఏంటంటే ప్రజలకు ఈజీగా అనుకూలంగా ఉండాలని కూడా మనం చేస్తున్నాం. సార్ కాలర్ ఉన్నారు సార్, జితేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి. జితేందర్ రెడ్డి గారు చెప్పండి సమస్య ఏంటో డాక్టర్ గారికి. జితేందర్ రెడ్డి గారు చెప్పండి. హలో చెప్పండి అయ్య గారు. సార్ నా పేరు జితేందర్ రెడ్డి సార్. అయ్యా హలో జితేందర్ రెడ్డి గారు, మీ వాయిస్ వినిపిస్తోందండి. డాక్టర్ గారికి సమస్య ఏంటో చెప్పండి. సార్ మనకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది సార్. అలాగే సార్ సంతానం కలగట్లేదు సార్. అది కూడా వారికోసిల్ కూడా వస్తుంది. సో నేను చెప్తానండి. సో జితేందర్ రెడ్డి గారు, సో మీరు ప్రాబబ్లీ వారికోసీల్ గురించి కనుక్కుంటున్నారు. అంటే ఎలా అయితే కాళ్ళల్లో రక్త సరఫరా సరిగా లేక కాళ్ళు నొప్పులేసి వారికోస్ వెయిన్స్గా అవుతుందో అదేవిధంగా వరిబీజం నుంచి రక్తం సరిగా ప్రవహించకపోకుండా అలాగా వరిబీజంలో ఉండిపోవడం వల్ల ఆ రక్తంలో ఉబ్బిపోయి అక్కడ స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి పిల్లలు కలగకపోవడం జరుగుతుంది. ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ వారికోసీల్. సో వారికోసీల్ వల్ల మగవాళ్ళకి అత్యధికంగా సంతాన సాఫల్యం కలగకపోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీ కేసులో దానివల్ల అయిందా లేకపోతే వేరే కారణాలు మీ మధ్యలో ఉన్నాయా అనేది మనం ఫస్ట్ ఇవాల్యుయేట్ చేయాలి. సో ఫస్ట్ లెవెల్లో మీరు ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కలవాలి. కలిసినప్పుడు మీకు ఒక టెస్ట్ రాస్తారు. లేదంటే మీకు ఏమాత్రం డౌట్ ఉంటే ఆ స్క్రోటం, ఆ టెస్టిస్ ఏరియాలో కలర్ డాప్లర్ పరీక్ష చేయించుకుంటే అక్కడ వారికోసిల్ ఉంటే మాత్రం దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గి ఉన్నా లేకపోతే స్పర్మ్ మూవ్మెంట్ తగ్గి ఉన్నా దానికి డెఫినెట్గా ఒక ఎంబలైజేషన్ ప్రొసీజర్ చేస్తాము. అలా చేసి వారికోసిల్ తగ్గిపోతుంది. సో మీకు ఈజీగా ఈ పర్టికులర్ ప్రాబ్లమే తగ్గించవచ్చు. కానీ సంతాన సాఫల్యం లేకపోవడానికి కారణం ఏంటనేది మనం ఇవాల్యుయేట్ చేయాలి. సో ఈ 2 స్టెప్స్లో అప్రోచ్ అవ్వాలి. కింద ఇచ్చిన కాల్ చేసి రండి, లేదంటే మీ దగ్గరలో ఉన్న ఇన్ఫర్టిలిటీ సెంటర్ని సంప్రదించండి. ఎలా అయినా చేసి సాల్వ్ చేయొచ్చు. సార్ కాలర్ ఉన్నారు రమేష్ విజయవాడ నుంచి. రమేష్ గారు. హలో రమేష్ గారు చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. నేను మా మిస్సెస్ వయసు 42 years అండి, 42 సంవత్సరాలు. అయ్యా ఆవిడకి బొట్టనేదాని కన్నా చిన్న గడ్డ దాకా వచ్చిందండి. అలాగే హలో అలాగే చెప్పండి.
కట్ అయినట్టుంది. రమేష్ గారు ఆవిడకి అలా మేడం చెప్పండి సమస్య పూర్తిగా చెప్పండి డాక్టర్ గారికి. అదే కాలు బొట్టనేలు వెనకాల గడ్డలాగా వచ్చిందండి. అది గడ్డ వచ్చి అది పుండిలాగా పడిందండి. మరి తర్వాత అది చాలా తొందరగా తగ్గకుండా అట్లాగే ఉంటుంది. షుగర్ టెస్ట్ చేయించాము. అలాగే అది అయినా కానీ షుగర్ ఏం లేదన్నారు. అది నరాల డాక్టర్ గారు చూపించాము. అది తొందరగా మానట్లేదండి. అది దేనివల్ల అది చూడాలి ఒకసారి. సో బొటన్ వేల్ దగ్గర యూజువల్గా వాస్కులర్ అల్సర్స్ రావు, బట్ కొన్నిసార్లు ఆర్టీరియల్ అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల బ్లాకేజ్ ఉంటే అలా రావచ్చు. కానీ వయసు 42 లేడీ అంటున్నారు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అది కూడా కాకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు వేరే కారణాలుగా అంటే ట్రోఫిక్ అల్సర్స్ అని వస్తాయి, దానివల్ల ఉండొచ్చు. ఏదైనా కూడా దీన్ని కంప్లీట్గా హీల్ చేయొచ్చండి. ప్రాబ్లం ఏంటని ఐడెంటిఫై చేసుకుంటే అంటే ఆ కాల ఏరియా మోసపోవడం వల్ల మీకు పుండు పడుతుంటే దాన్ని మార్చి కొంచెం ఆ ఫుట్వేర్ మార్చి కాస్త చిన్న డ్రెస్సింగ్లు చేసి తగ్గించవచ్చు. లేదా ఇది వాస్కులర్ ప్రాబ్లం వల్ల అంటే లోపల రక్తనాళాలు బిగించి దాని తర్వాత ఫ్లో ఇంప్రూవ్ చేసి తగ్గించవచ్చు. ఏదైనా చేసి ఈ రోజుల్లో ఒక ఫుట్ అల్సర్ని ఆల్మోస్ట్ 99% గ్యారంటీతో మనం తగ్గగలం. మన దగ్గర అలాంటి సెటప్ ఉంది. కాకపోతే ఇది కొంచెం 2-3 డాక్టర్స్ కలిసి చేయాల్సిన ఫీల్డ్. సో పుండు పట్టడం అనేది. సో నేను విజయవాడ వస్తాను ఆదివారం, మీకు ప్రిలిమినరీగా చూద్దామంటే చూసి డిస్కస్ చేయొచ్చు కాసేపు. బట్ మోస్ట్లీ దీని ట్రీట్మెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. మా దగ్గర ప్లాస్టిక్ సర్జరీ టీం ఉంటుంది, వూండ్ కేర్ టీం ఉంటుంది. సో ఆ టీమ్స్ ఉంటాయన్నమాట. ఆ టీం కలిసి దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు, పెద్ద విషయం కాదు. సార్ కాలర్ ఉన్నారు సీతారామయ్య ద్వారకా తిరుమల నుంచి. సీతారామయ్య గారు మాట్లాడాలండి. చెప్పండి చెప్పండి గారు. హలో నమస్తే మేడం. చెప్పండి గారు. మరి ద్వారకా తిరుమల దగ్గర మా మిస్సెస్ కి హైదరాబాద్ ఐఏఎస్ చూపించారు. కాళ్ళకే పుండొచ్చిందండి. ఏమంటారు? కాళ్ళకే పుండొచ్చిందండి. సో అదేనండి తగ్గించవచ్చు మీరు డెఫినెట్గా. మీ లైన్ కట్ అవుతుంది, సో సరిగా వినిపించట్లేదు. బట్ కాళ్ళలో పుళ్ళు తగ్గించడం వన్ ఆఫ్ ద మా స్పెషాలిటీస్ అండి. దగ్గర నెలకి 45 మంది దాకా వూండ్ కేర్ పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి. ఈ వూండ్స్ అనేది తగ్గించవచ్చు, అది పెద్ద విషయం కాదు. నేను ఇందాక ఆ వ్యూవర్కి చెప్పినట్టుగా ఆ వూండ్కి కింద కారణం ఏంటి, రక్త సరఫరా లోపమా, వెళ్ళటం ప్రాబ్లమా, రావడం ప్రాబ్లమా, లేదంటే కాలు ఆ చర్మం మోసిపోతుందా, అసలు ఏ కారణం వల్ల వచ్చిందో మనం ఐడెంటిఫై చేస్తే ఆ కారణాన్ని తీసేస్తే ఇది పుండు పూర్తిగా తగ్గిపోతుంది. దానికి అఫ్కోర్స్ కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, డిబ్రైడ్మెంట్ చేయాలి, ప్లాస్టిక్ సర్జరీ టీం కూడా చూడాలి. సో డెఫినెట్గా కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, ఇది పూర్తిగా తగ్గించవచ్చు. అండ్ సార్ మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడ అందుబాటులో ఉంటారు, మీ పర్యటనలు ఎలా ఉంటాయి? పర్యటనకు వచ్చేటప్పటికి నేను హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ కవర్ చేస్తాను. సో ఈ ఆదివారం విజయవాడ, మళ్ళీ వచ్చే ఆదివారం వైజాగ్, అట్లా ఎవ్రీ ఆల్టర్నేట్ సండే ఆల్టర్నేట్ చేస్తాను. దాని మీద మాకు చెన్నైలో ఫుల్ ఫ్లెష్ టీం ఉంది, నేను వెళ్ళి కొన్నిసార్లు చెన్నై సపోర్ట్ చేస్తాను. కొన్నిసార్లు కోయంబత్తూరులో ఫుల్ ఫ్లెష్ టీం ఉంది, వాళ్ళని సపోర్ట్ చేస్తాను. బెంగళూరు, మైసూర్లో కూడా ఫుల్ ఫ్లెష్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. యూజువల్గా నాకు కాకపోతే అన్ని సెంటర్స్ నుంచి కేసెస్ నా దగ్గర పూల్ చేస్తారు. మేము ఈ ప్లాన్ ప్రకారం ఆపరేట్ చేద్దాం అనుకుంటున్నామని నాకు చెప్పడం జరుగుతుంది. దీనిపై పెచ్చు రాజమండ్రి మన కొలీగ్ డాక్టర్ వినయ్ గారు కవర్ చేస్తారు. అండ్ తిరుపతి ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఎవ్రీ థర్స్డే ఆ తిరుపతి నా కొలీగ్ డాక్టర్ రాఘవ్ సునీల్ గారు కవర్ చేస్తారు. సో వీళ్ళిద్దరూ అక్కడ ఆ సెంటర్స్ కవర్ చేస్తారు. బట్ అన్ని కేసెస్ నాకు ఒక ఐడియా వస్తుంది, నాకు అది చెప్తారు, నా ఆదేశాల మేరకే వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ సెంటర్స్ దగ్గర 11 సెంటర్స్ ఉన్నాయి ఈ 3 స్టేట్స్లో కలిపి. ఇవన్నీ కూడా మా టీం వాళ్ళు రన్ చేస్తారు. సార్ కాలర్ ఉన్నారు విజయ్ సర్వేపల్లి నుంచి. విజయ్ గారు చెప్పండి అయ్యా. హలో చెప్పండి డాక్టర్. మాట్లాడండి, డాక్టర్ గారితోనే మాట్లాడండి. హలో చెప్పండి అయ్యా. అప్లికేషన్ మా ఎమ్మెల్యే గారితో కలిస్తే సార్ ఎల్ఓసి అనేది తీసుకున్నాను సార్. ఎన్ఓసియా? ఎల్ఓసి దేనికి ఎన్ఓసి? ఎల్ఓసి అనేది ఇస్తారంట కదా సార్, గవర్నమెంట్ పే చేస్తే అమౌంట్ దానికి? నాకు తెలీదు, 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ పెట్టుకోవచ్చు. అన్ని 2 స్టేట్ల గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ పద్ధతి మా దగ్గర ఉంది. సో మీరు పే చేసి రీయింబర్స్మెంట్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి చాలాసార్లు లెటర్ ఆఫ్ క్రెడిట్ సీఎం వాళ్ళు రెండు సీఎం అంటే ఆంధ్ర, తెలంగాణ 2 సీఎంస్ దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు. దాని ప్రకారం మనం ఆపరేట్ చేయొచ్చు. ఆ క్రెడిట్ లిమిట్ వాళ్ళు ఇచ్చారంటే చేస్తాం. యూజువల్గా ఆ పద్ధతిలోనే చేస్తాము, చాలామంది ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళకి. సో దానికి మీరేంటంటే మా దగ్గరకు వచ్చి మీ కాల్ చూపించుకొని మీకు నిజంగా వాస్కులర్ ప్రాబ్లం ఉంది అని మేము డయాగ్నోస్ చేసిన తర్వాత మీకు ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎస్టిమేట్ అంటారు. ఆ ఎస్టిమేట్ని తీసుకెళ్ళి మీరు అక్కడ జప్తు చేస్తే మీకు లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ఇస్తారు. దాని ప్రకారం మనం చేసి తగ్గించవచ్చు. అండ్ సార్ మరో కాలర్ ఉన్నారు నరసింహారెడ్డి మహబూబ్ నగర్ నుంచి.
నరసింహారెడ్డి గారు. హలో మేడం, డాక్టర్ గారు ఉంది కదా, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు, నాది కాళ్ళు చెప్పండి. కూర్చుంటే లేవడానికి వస్తలేదు. ఈ నరాలు గట్టిగా అయ్యి లేవడానికి ఒక 5-10 minutes చాలా ఇబ్బంది అవుతుంది. నా కాళ్ళ దగ్గర కూడా అరికాళ్ళ దగ్గర నల్లగా నరాలు బయటికి వెళ్ళినట్టు అయినాయి ఇట్లా. సో అది వ్యారికోస్ వెయిన్స్ లో మాత్రమే ఇలా జరుగుతుంది. సో అది కూడా చాలా ముదిరిన వ్యారికోస్ వెయిన్స్ లో మాత్రమే ఇలా జరుగుతుంది. నల్లబట్టము, దానిపై పెచ్చు అలా కాళ్ళు లేచడం, స్టిఫ్గా అనిపించడం. సో ఇది డెఫినెట్గా ట్రీట్ చేయాలి. సో మీరు కొంచెం తొందరగానే హైదరాబాద్ రావాలి. వస్తే మేము ఏం చేస్తామంటే మీకు అవసరం ఉన్నట్టే స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి పరిపూర్ణంగా తగ్గించి పంపించవచ్చు. సార్, ఇక బోధకాల గురించి మాట్లాడుకుందాం సార్. అసలు ఎందుకు వస్తుంది, ఎవిస్లో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? రైట్. సో చాలామంది బోధకాలు దోమకాటు వల్లే అనుకుంటారు. దానికి చాలా కారణాలు ఉంటాయి, దోమకాటు ఒక్కటే కాదు. సో ఈ బోధకాలు ఏంటంటే కాళ్ళ నుంచి నీరు అనేది పైకి వెళ్ళలేక ఏ కారణంగా కాళ్ళు పర్మనెంట్గా ఉండిపోతే దాన్ని బోధకాలు అంటాం. ఆ బోధకాలు రావడానికి దోమకాటు కారణం అవ్వచ్చు. మనం ఇంతకు మాట్లాడుకుంటున్న వ్యారికోస్ వెయిన్స్లో నీరు మళ్ళీ పైకి వెళ్ళిపోతే అలా రావచ్చు. కొంతమంది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్, లేదంటే లివర్ ఫెయిల్యూర్, ఇట్లాంటివి ఏమున్నా కూడా బోధకాలుగా అది మారిపోవచ్చు. సో బోధకాలకి చాలా కారణాలు ఉంటాయి. సో బోధకాలు ఏ కారణంగా వస్తే ఫస్ట్ ఆ కారణం మీద అటాక్ చేయాలి, ఆ కారణాన్ని మనం తగ్గించగలగాలి. దాని తర్వాత ఈ కాళ్ళని కొంచెం క్లీన్గా పెట్టాలి. చాలామంది ఆ చర్మం అంతా లావుగా అయిపోవడం వల్ల దాన్ని సరిగా పట్టించుకోరు. దాన్ని బ్రష్ పెట్టి చాలా క్లీన్గా మనం వాష్ చేయాలి. దాని తర్వాత కాళ్ళకి రకరకాల కట్లు కట్టాలి. ఆ కట్లతో పాటు మిషన్ పెట్టాలి. ఇవన్నీ సక్రమంగా చేసామంటే దగ్గర దగ్గర మనకి 50 to 80% ఈ బోధకాలు మనం దాన్ని తగ్గించవచ్చు. ఇలా అంతా తగ్గి 3 నుంచి 6 నెలలు అయిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా స్కిన్ ఉంటే దానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఎక్స్ట్రా స్కిన్ తీసి కాళ్ళకు షేపు తెచ్చి మనం చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి దశలో బోధకాలకి ఎటువంటి ఆపరేషన్ చేయకూడదు. చాలామంది ఒకసారి కట్ చేసి నీరు తీస్తే అయిపోద్ది కదా అని మనం చెప్పడము, వాళ్ళకి సరిపోయినట్టుగా వాళ్ళు లోకల్గా ఉన్న డాక్టర్లు దొరికిందే ఛాన్స్ అని చేసేయటము. ఇవి రెండు చేయటం వల్ల ఏమవుతుందంటే అసలు ఆ నీరు అంత ఈజీగా రాదు, అసలు దానికి సరైన ఆపరేషన్ అది కాదు. అండ్ ఆల్రెడీ ఉన్న కొంచెం లింఫాటిక్స్ని కూడా అది డిస్టర్బ్ చేసేస్తుంది. సో ఇంకా ప్రాబ్లం పెరిగిపోయి ఇంకా ఆడ్ షేప్ అయిపోతుంది అంతా కూడా. సో డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లో దీనికి ఆపరేట్ చేయకూడదు. దానికి సరిగ్గా మనం కట్లు కట్టాలి. దానికి వేరే విభాగం ఉండాలి. నేను కూడా ఆ ఈ లింఫెడిమా బ్యాండేజింగ్ నేను కూడా చేయలేను. ఒక్కొక్క పేషెంట్కి 2 గంటలు పడుతుంది. సో దానికి లింఫెడిమా థెరపిస్ట్ అని ఉంటారు. అంటే ఆ కట్లు కట్టి ఆ వాపును తగ్గించడం మాత్రమే వాళ్ళ బాధ్యత. అలాంటి టీం ఉండాలి. ఆ టీం ద్వారా చేయించుకోవాలి. సో ఏపీ, తెలంగాణ ఈ ఏరియాస్లో దగ్గర ఈ 4 స్టేట్లో కూడా ప్రైవేట్ విభాగంలో కంప్లీట్ లింఫెడిమా సర్వీస్ ఉన్నది మన హాస్పిటల్ ఒక్కటే. సో డెఫినెట్గా చేయించుకోవచ్చు. చేస్తే ఆ బోధకాలు లేకపోతే చెయ్యి కూడా వాచవచ్చు. రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేస్తే చెయ్యి కూడా వాసే అవకాశం ఉంటుంది. అలాంటివి ఏమైనా జరిగితే అవి కూడా తగ్గించవచ్చు బాగానే. సరే, ఇప్పుడు ఈ వేరికోస్ వెయిన్ కనుక చూసుకున్నట్లయితే అత్యవసర పరిస్థితి అనేది ఆపరేషన్ అర్జెంట్ అనేటువంటి సిచ్యువేషన్స్ దానికి ఉంటాయా సార్? అదేనండి, యూజువల్గా ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో అసలు ఇలాంటివి అర్జెంట్ ఉంటాయి అంటే ఉండవని చెప్పేవాడిని. అది కూడా తప్పని ఇప్పుడు తెలుసుకుంటున్నాను. చాలామంది చాలా ముదిరిపోయిన తర్వాత వస్తారు. ఈ కాళ్ళ పుండు వచ్చిన తర్వాత 4-5 ఏళ్ళు వెయిట్ చేయటం, కాలు బాగా వాచిపోయిన తర్వాత 4-5 ఏళ్ళు వెయిట్ చేయడం, కాలు ఎర్రగా బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి రావటం, ఇవన్నీ కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాయి. ఇవాళ అలాంటి పేషెంట్స్ 8 మంది వచ్చారు టోటల్గా. సో ఇది చాలా కామన్. సో ఇలాంటి వాళ్ళు కొంచెం అర్జెంటుగానే చేయాలి. సో ఎమర్జెన్సీస్ అనేవి వ్యారికోస్ వెయిన్స్లో రేర్, కానీ ఇండియాలో దే స్టిల్ ఆర్ వెరీ కామన్ ఇనఫ్ ఫర్ అస్ టు వరీ అబౌట్ ఇట్. సో చాలా ఫ్రీక్వెంట్గా దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల రకరకాల స్టేజ్లో రావడం జరుగుతుంది. బట్ అవన్నీ కూడా తగ్గించవచ్చు. బట్ అంత డిలే చేసుకుంటే ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, వచ్చిపోవడం ఉంటుంది, మందులు ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా మారుతాయి. సక్సెస్ రేట్స్ తగ్గుతాయి. ఇప్పుడు పుండు పడింది అనుకో, మామూలుగా వ్యారికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేస్తే 98% సక్సెస్. కాళ్ళలో పుండు పడిన తర్వాత ఆపరేషన్ చేసామంటే 85% సక్సెస్ అవుతుంది. ఆ 13% తేడా అనేది నా వల్ల కాదు, వాళ్ళు వచ్చిన లేట్ వల్ల. సో ఆ లేట్ అనేది పర్మనెంట్గా కొంత డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి అలాగని మనం చేయలేదనుకోండి, ఆ 85% కూడా తగ్గే అవకాశం లేదు. సో ఇవన్నీ కూడా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ టు సాల్వ్, బట్ దే షుడ్ బి సాల్వ్ అండ్ వి విల్ సాల్వ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. వ్యారికోస్ వెయిన్స్ రావడానికి కారణాలు ఏంటి, అదేవిధంగా బోధకాలు రావడానికి కారణం ఏంటి, ఏవిస్ హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక ఏవిస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కాల్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.